ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమై కూర్చుంటుంది అన్నది హిట్లర్ ప్రచార మంత్రి జోసెఫ్ గోబెల్స్ చెప్పేవాడు. ఆ తర్వాతి కాలంలో దీన్ని గోబెల్స్ సిద్ధాంతమని ప్రపంచం పిలవడం ప్రారంభించింది. ఒక అబద్ధాన్ని లేదా ఒక కథనాన్ని పదే పదే విరామం లేకుండా ప్రజల చెవుల్లో ఊదేస్తే కాలక్రమేణా మెదడు ఆ సమాచారాన్ని సుపరిచితమైనదిగా గుర్తిస్తుంది. ఏ సమాచారమైతే మెదడుకు సులభంగా అర్థమైపోతుందో దాని నిజమని నమ్మడానికి మనుషులు మొగ్గు చూపుతారు. ఈ గోబెల్స్ సిద్ధాంతాన్ని పాకిస్తాన్ దశాబ్దాల క్రితమే వంటబట్టించుకుంది. పదే పదే కశ్మీరీల హక్కులంటూ అంతర్జాతీయ వేదికలపై గొంతెత్తేది. నిజంగానే కశ్మీర్లో మానవ హక్కులను భారత్ ఉల్లంఘిస్తుందేమో అన్న అనుమానం ప్రపంచ దేశాలకు కలిగేలా చేసింది. దానికి తోడు కశ్మీరీలను కూడా తన గోబెల్స్ సిద్ధాంతంతో రెచ్చగొట్టింది. కశ్మీరీ ప్రజలు పాకిస్తాన్లో ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రపంచానికి పాకిస్తాన్ నూరిపోసింది. ఆక్రమిత కశ్మీర్ స్వేచ్ఛగా ఉందని కట్టుకథలల్లింది. తమ కశ్మీరీల హక్కుల కోసమే పోరాడుతున్నట్టు దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఇస్లామాబాద్ నమ్మిస్తూ వస్తోంది. అందుకే కశ్మీర్ను పాకిస్తాన్ ఆక్రమించిన ప్రపంచ దేశాలు మౌనంగా ఉండిపోయాయి. పీఓకేను పాకిస్తాన్ భూభాగంగా గుర్తించకపోయినా ఈ వివాదంపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించాయి. పీఓకే జమ్మూ కశ్మీర్ విషయంలో చాలా దేశాలు సైలెంట్ గా ఉండిపోయాయి. మిత్రదేశాలు మాత్రమే కశ్మీర్పై భారత్కు మద్దతు ప్రకటించేవి. దశాబ్దాలుగా పాకిస్తాన్ చెప్పిందే నిజమని చాలా దేశాలు నమ్మేయి. కానీ ఈ వారం సీన్ రివర్స్ అయింది. పాక్ చెప్పేవాన్ని వండివార్చిన కథలే అని ప్రపంచానికి స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగంలో ఇస్లామాబాద్కు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఎన్నాళ్లు ఇస్లామాబాద్ చెబుతున్నవన్నీ కల్లబొల్లి కబుర్లేనని ప్రపంచం ముందు పెట్టారు. పీఓకే అంటే నిరసనల కథగా, ఉక్కుపాదాలతో అణచివేతలకు పెట్టింది పేరుగా ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలుస్తోంది. పీఓకేలో కిడ్నాపులు, మరణాలు, గాయాలు, ఇంటర్నెట్ నిలిపివేత్తలు, ఇలా ఒకటేమిటి పాకిస్తాన్ చేస్తున్న ఎన్నో అకృత్యాలు, భారత్ ఇన్నాళ్లు చెప్పిన నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. పీఓకేలో ప్రజలు పాకిస్తాన్పై తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని భారత్ అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతోంది. ప్రపంచానికి నిజాలు కనిపిస్తున్నా పాకిస్తాన్ మాత్రం అవి పాత సాంప్రదాయ గోబెల్స్ సిద్ధాంతాల్ని నమ్ముకుంది. తప్పుడు వార్తలు, నకిలీ వీడియోలను ప్రచారంలోకి తెస్తోంది. తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పీఓకేలు జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఎన్ని కావు. పీఓకేలో పాకిస్తాన్ పోలీసుల క్రూరత్వం గురించి కథలు కథలుగా నివేదికలు బయటకొస్తున్నాయి. అక్కడి ఘర్షణలో పదుల సంఖ్యలో మరణించగా మరెందరో గాయపడ్డారు. పాకిస్తాన్ చేస్తున్న ఈ దురాఘాతాలకు, హక్కుల ఉల్లంఘనలకు ఆ దేశాన్ని జవాబుదారీగా అంతర్జాతీయ సమాజం నిలబెట్టాల్సిన తరుణం వచ్చేసింది. కశ్మీర్లో ఘర్షణలు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. చొరబాటుదారులపై ఆర్మీ కాల్పులు జరిపిన కశ్మీర్లోని కొందరు ఉన్మాదులు ఆందోళనకు దిగేవాళ్లు. ఆర్మీపై రాళ్లతో దాడులు చేసేవారు. ఉన్మాదుల కృత్యాలను తిరుగుబాటుగా పాకిస్తాన్ ప్రచారం చేసేది. కశ్మీర్ ప్రజల కోసం తాము పోరాడతామని నినదించేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కశ్మీర్ ప్రశాంతంగా మారింది. నిరసనలు లేవు, ఘర్షణలు లేవు. భారత వ్యతిరేక, పాక్ అనుకూల నినాదాలు అస్సలే లేవు. ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల రుచిని కశ్మీరీలు ఇప్పుడిప్పుడు చూస్తున్నారు. కానీ పీఓకేలో అలాంటి పరిస్థితి లేదు. నిజానికి పీఓకే కాదు, పాకిస్తాన్లోనే ప్రశాంత వాతావరణం లేదు. నిజం చెప్పాలంటే పాకిస్తాన్లో పుట్టడమే పాపం అన్నట్టుగా అక్కడి ప్రజల పరిస్థితి మారిపోయింది. ఎప్పుడు ఏ ఉగ్రవాది దాడి చేస్తాడో తెలియదు. ఎప్పుడు ప్రాణాలు పోతాయనన్న భయాందోళన పాకిస్తానీలను వెంటాడుతోంది. మరోవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు ప్రశాంతంగా ఉన్న కశ్మీరీలను చూసి అక్కడి ప్రజలు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం బెలూచిస్తాన్, పీఓకే ప్రజలు. పాకిస్తాన్ దుర్మార్గ పాలనతో ఆ రెండు ప్రాంతాల్లోని ప్రజలు విసిగిపోయారు. తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందని భావిస్తున్నారు. అందుకే ఇస్లామాబాద్ పాలకులపై తిరుగుబాటుకు దిగుతున్నారు. బలూచిస్తాన్ ప్రజలు సాయుధ పోరాటానికి సై అంటున్నారు. పీఓకే ప్రజలు మాత్రం శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఆక్రమిత కశ్మీర్లో ఇంటర్నెట్తో సహా అన్ని రకాల కమ్యూనికేషన్ వ్యవస్థల్ని పాకిస్తాన్ ఆర్మీ నిలిపేసింది. అయితే పీఓకేలు తిరుగుబాటును శాంతి భద్రతల సమస్యగా పాక్ వాదిస్తోంది. అదే జమ్మూ కశ్మీర్లో జరిగితే మానవ హక్కుల ఉల్లంఘనగా గాయగాయి చేసేది. ఈనాడు పాకిస్తాన్ అనుసరించిన ప్లాన్నే ఇప్పుడు భారత్ అమలు చేస్తోంది. పీఓకేలో పాకిస్తాన్ ఆర్మీ తీసుకుంటున్న చర్యలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రపంచం ఇప్పుడు చూస్తున్నది ఏదో ఒక ప్రాంతానికి
పరిమితమైన అల్లర్లైతే కావు. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న భూభాగంలో లోతైన రాజకీయ పరిపాలనా వైఫల్యాల ఫలితమేనని ఢిల్లీ స్పష్టం చేస్తోంది. కానీ ఇక్కడ అసలు పెద్ద ప్రశ్న ఏమిటంటే, భారత్ వాదనలను వినడానికి ప్రపంచం సిద్ధంగా ఉందా? ఎందుకంటే అసలైన యుద్ధం మొదలయ్యేది ఇక్కడేనని చరిత్ర చెబుతోంది. పాకిస్తాన్ దాదాపు 80 ఏళ్లుగా గోబెల్స్ సిద్ధాంతాల యుద్ధాన్ని నడిపిస్తోంది. 1947 అక్టోబర్లో గిరిజనుల ముసుగులో జమ్మూ కశ్మీర్పై దాడి చేసినప్పటి నుంచి ఈ కథలను వండి వారుస్తోంది. 1947 అక్టోబర్ తర్వాత ఇరు దేశాల మధ్య పలు యుద్ధాలు జరిగాయి. 1965, 1971, కార్గిల్, ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ వరకు ఈ పోరు సాగింది. యుద్ధరంగంలో ఆర్థికంగా, సైనికంగా, దౌత్యపరంగా భారత్దే పైచేయిగా ఉంటోంది. నేడు ఇరు దేశాల మధ్య వ్యత్యాసం మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. అయినప్పటికీ మరొక యుద్ధరంగం రెడీగా ఉంది. అదే అభిప్రాయాల యుద్ధరంగం, కథనాల యుద్ధరంగం. ఈ గోబెల్స్ యుద్ధరంగంలో పాకిస్తాన్ తరచూ తన శక్తి సామర్థ్యాలను తన స్థాయికి మించి ప్రభావాన్ని చూపుతూ వస్తోంది. ఇటీవలి ఆపరేషన్ సింధూర్నే ఉదాహరణగా తీసుకుందాం. పదే పదే తాము భారత యుద్ధ విమానాలను కూల్చేశామని ప్రచారం చేసుకుంది. పాత వీడియోలను ప్రపంచానికి చూపించి నమ్మించేందుకు ప్రయత్నించింది. భారత వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేశామని చెప్పుకొచ్చింది. తమ డ్రోన్లు, క్షిపణులు ఢిల్లీ వరకు వెళ్లాయని పాకిస్తాన్ విడ్డూరపు వాదనలు చేసింది. పాక్ కథలని అంతర్జాతీయ మీడియా సైతం ప్రసారం చేసింది. పాశ్చాత్య దేశాలలో చాలా మంది నిజమని నమ్మారు కూడా. దశాబ్దాలుగా కశ్మీర్ సమస్యను అంతర్జాతీయీకరించడంలో ఇస్లామాబాద్ ప్లాన్లు సక్సెస్ అవుతూ వస్తున్నాయి. అందుకోసం పలు పాశ్చాత్య దేశాల రాజధానుల్లో లీగల్ అడ్వకసీ గ్రూపులు, లాబీయిస్టులు, కార్యకర్తలు, తమకు అనుకూలంగా మాట్లాడే శక్తుల నెట్వర్క్ ను పాకిస్తాన్ బలంగా నిర్మించుకుంది. వారందరి లక్ష్యం ఒక్కటే, అంతర్జాతీయ చర్చలో కశ్మీర్ అంశాన్ని సజీవంగా ఉంచడమే. దీంతో భారత్పై ఒత్తిడి తీసుకురావాలి. కశ్మీర్ సమస్యలో పాకిస్తాన్ ఒక దురాక్రమణదారుడిగా కాకుండా ఒక వాటాదారుడిగా నిలబెట్టే వ్యూహాన్ని ఇస్లామాబాద్ అమలు చేసింది. ఈ వ్యూహంతో ఎవరైనా ఏకీభవించినా, తిరస్కరించినా పాకిస్తాన్ మాత్రం తన పట్టుదలను కొనసాగించలేదు అన్నది నిఖార్సైన నిజం. కథనాల యుద్ధంలో ఈ పట్టుదలే అత్యంత కీలకం. కానీ గతంలోని భారత పాలకులు ఈ అంశంపై గట్టిగా వాదించలేకపోయారు. ఉక్రెయిన్, గాజా, తైవాన్, దక్షిణ చైనా సముద్రం, ఇలా ప్రస్తుత కాలంలోని ఏ ఆధునిక ఘర్షణనైనా తీసుకోండి. ఆయా ఘర్షణలో సైనికపరమైన వాస్తవాలు ఎంత ముఖ్యమో అంతర్జాతీయ సమాజంలో ఏర్పడే అభిప్రాయం కూడా దౌత్యనీతికి అంతే ముఖ్యం. ఈ అభిప్రాయమే మీడియా కవరేజీని శాసిస్తుంది, రాజకీయ ఒత్తిడిని పెంచుతుంది, ప్రజాభిప్రాయాన్ని రూపకల్పన చేస్తుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడల్లా ఇరు దేశాల పరస్పర విరుద్ధ వాదనలు అంతర్జాతీయ మీడియాను, సోషల్ మీడియా వ్యవస్థలను ముంచెత్తుతుంటాయి. వాటిలో కొన్ని నిజమైతే చాలా వరకు అవాస్తవాలే ఉంటాయి. అయినప్పటికీ యుద్ధ మేఘాల మధ్య నెరేటివ్ వేగం పుంజుకుంటుంది. దాన్ని సరిదిద్దడం అత్యంత కష్టతరంగా మారుతుంది. సరిగ్గా ఇక్కడే భారత్ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇన్నేళ్లుగా ఢిల్లీ ప్రధానంగా అధికారిక ప్రకటనలు, దౌత్యపరమైన సంప్రదింపులు, వాస్తవాల ఆధారిత ఖండనలపైనే ఆధారపడుతూ వచ్చింది. కానీ ఈ సోషల్ మీడియా యుగంలో కేవలం ఈ చర్యలు మాత్రమే ఎప్పుడూ వేగంగా ప్రయాణించలేవు. కథనాలు, భావోద్వేగాలు, కథలు ఒకే విషయాన్ని పదే పదే చెప్పేవే సోషల్ మీడియాలో వేగంగా దూసుకుపోతాయి. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న అశాంతి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్తాన్ దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్న ఒకానొక పాత కథనాన్ని నేరుగా సవాల్ చేస్తోంది. పీఓకే ప్రజలు రాజకీయంగా సంతృప్తిగా ఉన్నారని, వారికి పూర్తి ప్రాతినిధ్యం ఉందనేదే ఆ కథనం. పాకిస్తాన్ పరిపాలనా వైఫల్యాలపై పీఓకే ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. మెరుగైన వసతుల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇస్లామాబాద్ విధానాలను ప్రశ్నిస్తున్నారు. ఈ కథనాన్ని ప్రపంచం తప్పక పరిశీలించాల్సి ఉంటుంది. ఈ కథనాలు భారత్ చెప్పడం లేదు, స్వయంగా అక్కడి క్షేత్రస్థాయి ప్రజలే గళమెత్తుతున్నారు. కాబట్టి ఇన్నేళ్లుగా అంతర్జాతీయ వేదికలపై కేవలం భారత పరిధిలోని జమ్మూ కశ్మీర్ పైనే ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్లలోని పరిస్థితులపై ప్రపంచం చాలా తక్కువగా దృష్టి సారించింది. అదే సమయంలో అక్కడి ప్రజల అణచివేత్తలను, పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న దుర్మార్గాలను బయటికి రాకుండా ఇస్లామాబాద్ నొక్కిపెట్టింది. అయితే ప్రస్తుత అశాంతి ఇన్నాళ్లు పాక్ ప్రచార కథనాల సమీకరణలను పూర్తిగా మార్చివేశాయి. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ చర్చల దిశను మార్చడానికి ఇది భారత్కు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. అయితే ఇప్పుడు భారత్ ఎలాంటి విధానాన్ని అనుసరించాలి? పాకిస్తాన్ తరహాలో దుష్ప్రచారాన్ని తెరపైకి తేవలసిన అవసరం ఢిల్లీకి లేదు. ఎందుకంటే దుష్ప్రచారం అనేది ఎప్పుడైనా సరే వాస్తవాల ముందు కుప్పకూలిపోక తప్పదు. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు కదా. వ్యూహాత్మక కథనాల వ్యాప్తి పూర్తిగా భిన్నమైనది. ప్రపంచంలోని ప్రతి పెద్ద దేశం తమ సొంత కథనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి భారీగా పెట్టుబడి పెడుతుంది. అమెరికా అదే చేస్తోంది. చైనా, రష్యా, టర్కీ దేశాలు కూడా సొంత కథనాల ప్రచారానికి పెట్టుబడులు పెడుతున్నాయి.
ఆఖరికి దివాలా తీసిన పాకిస్తాన్ లాంటి దేశం కూడా తమ దుష్ప్రచారాలు వ్యాప్తి చేయడానికి భారీగా పెట్టుబడి పెడుతోంది. వైట్ హౌస్ అధికారులకు చేరువ కావడానికి పాకిస్తాన్ యత్నిస్తోంది. సైనిక వాణిజ్య సంబంధాలకు అమెరికాను అనుకూలంగా మార్చే ప్లాన్లు వేస్తోంది. అందుకు ఏటా లాబియింగ్ కోసం కోట్ల డాలర్లు తగలేస్తోంది. ఇందుకోసం ఏకకాలంలో పలు సంస్థలను రంగంలోకి దించుతోంది. కేవలం గత నెలలోనే అమెరికా పాలకులను ప్రభావితం చేసేందుకు ఇర్విన్ గ్రేవ్స్ స్ట్రాటజీ గ్రూప్ తో పాకిస్తాన్ ఓ ఒప్పందం చేసుకుంది. 2 ఏళ్ల కాల పరిమితికి $12 లక్షల చెల్లించింది. కాబట్టి ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటో చూద్దాం. భారత జాతీయ ప్రయోజనాల అంశాలపై అంతర్జాతీయ చర్చలను మనకు అనుకూలంగా మలుచుకోవడంలో భారత్ తగినంత పెట్టుబడులు పెడుతోందా? విదేశీ మీడియా, థింక్ ట్యాంకులు, విధాన రూపకర్తలతో భారత్ మరింత ఎక్కువగా మమేకమవ్వాలా? అంతర్జాతీయంగా భారత్ పరిధిని విస్తరించుకోవాలా? ఈ ప్రశ్నలకు చాలా మంది వ్యూహాత్మక నిపుణులు అవును అనే సమాధానం ఇస్తున్నారు. ఎందుకంటే భౌగోళిక రాజకీయాల్లో మౌనం ఎప్పుడు విజయాన్ని అందించదు. ఎవరి కథను వారు చెప్తే ఎవరు నమ్మరు. అదే మన కథను ఇంకొకరు చెప్తేనే ప్రపంచానికి బాగా ఎక్కుతుంది. ఇన్నాళ్లు పాకిస్తాన్ చేసింది అదే. ఇప్పుడు కూడా అదే విధానం అనుసరిస్తోంది కూడా. పాక్ ఆక్రమిత కశ్మీర్లో నెలకొన్న అశాంతి కేవలం పాకిస్తాన్ కు మాత్రమే పరిమితమైనది కాదు. ఇది ఒక సమాచార యుద్ధం. సమాచార యుద్ధంలో క్షిపణుల కంటే కథనాలు వేగంగా దూసుకువెళ్తాయి. సోషల్ మీడియా యుగంలోకి ఇలాంటి వాటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. అధికారిక ప్రకటనలు విడుదల చేయడానికి ముందే ఒక వైరల్ పోస్టు ప్రపంచం అభిప్రాయాన్ని మార్చేయగలదు. ఇలాంటి తరుణంలో సమాజంలో ఏర్పడే అభిప్రాయమే ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారుతుంది. భారత్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగే దిశగా దూసుకుపోతోంది. అదే సమయంలో ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ వినియోగదారులు ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. మనకు అపారమైన సాంకేతిక సమాచార మార్పిడి సామర్థ్యాలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ సమాజానికి మన వాదనను సమర్థవంతంగా వివరించడానికి ఈ శక్తులను మనం సరిగ్గా వాడుకుంటున్నామా లేదా అన్నదే ఇక్కడి అస్సలు ప్రశ్న. ఎందుకంటే కశ్మీర్ కావచ్చు, ఉగ్రవాదం కావచ్చు, సరిహద్దుల అవతలి నుంచి సాగే తీవ్రవాదం కావచ్చు, లేదంటే ప్రాంతీయ భద్రత కావచ్చు, ఈ పోరాటం కేవలం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే దానిపై మాత్రమే ఆధారపడి లేదు. అసలు ప్రజలు ఏం నమ్ముతున్నారు అనే దానిపైనే ఈ యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో నెలకొన్న అశాంతి నుంచి మనం నేర్చుకోవలసిన అతి పెద్ద పాఠం కూడా బహుశా ఇదే కావచ్చు. పీఓకేలో జరుగుతున్న నిరసనలు కాలక్రమేణా చల్లబడచ్చు, వార్తల్లో ముఖ్యాంశాలు కూడా మారిపోవచ్చు. కానీ ఈ కథనాల యుద్ధం మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఈ కథనాల యుద్ధాన్ని కేవలం మాటలతోనో దౌత్యనీతితోనో ముగించలేం. ఎందుకంటే సమస్య మూలాలు భౌగోళిక సరిహద్దులతో ముడిపడి ఉన్నాయి. ఒకనాడు అఖండ జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగంగా ఉన్న పీఓకే నేడు ఇస్లామాబాద్ ఉక్కుపాదం కింద నలిగిపోతోంది. ఈ ఆక్రమిత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్కు ఇప్పుడు కేవలం సెంటిమెంటు కాదు. అది దేశ సార్వభౌమాధికారానికి, జాతీయ భద్రతకు వ్యూహాత్మక అనివార్య అవసరంగా మారింది. పీఓకే కేవలం భూభాగం మాత్రమే కాదు, అది పాకిస్తాన్ సాగిస్తున్న ఉగ్రవాద కర్మాగారాలకు ప్రధాన కేంద్రం. భారత్ పైకి ఉగ్రవాదులను నూరిపోసే లాంచ్ ప్యాడ్లన్నీ పీఓకేలోనే నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిక్ ప్రాజెక్టు భారత్ అనుమతి లేకుండా ఈ సార్వభౌమ భూభాగం గుండానే వెళ్తోంది. అంటే పీఓకే పాక్ నియంత్రణలోనే ఉంటే భవిష్యత్తులో భారత్ సరిహద్దుల్లో చైనా పాకిస్తాన్ల ఉమ్మడి ముప్పు మరింత పెరగడం ఖాయం. అందుకే ఈ వ్యూహాత్మక లొకేషన్ను తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే సరిహద్దుల అవతల నుంచి వచ్చే ఉగ్రవాదానికి, పొరుగు దేశాల కుయుక్తులకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయగలం. ఈ భావన ఢిల్లీలో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. మరి ఈ దిశగా భారత్ కేవలం ప్రకటనలకి పరిమితమైందా అంటే క్షేత్రస్థాయి వ్యూహాలు వేరే కథను చెబుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్ అవలంబిస్తున్న రక్షణ, విదేశాంగ విధానాలను గమనిస్తే పీఓకేపై ఢిల్లీ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోందని స్పష్టమైపోతుంది. ఆర్టికల్ 370 రద్దుతో దేశంలో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా విలీనమైంది. ఆనాడే పీఓకే మన తదుపరి లక్ష్యమనే సంకేతాలను భారత్ స్పష్టం చేసింది. పార్లమెంటులో సైతం పీఓకేను తిరిగి భారత్లో భాగం చేస్తామన్న ప్రకటనలు కూడా వచ్చాయి. అందుకు ప్రాణాలైనా అర్పిస్తామంటూ సైన్యం తెలిపింది. ఒకవైపు అంతర్జాతీయ వేదికలపై పీఓకేలో పాక్ జరుపుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఎండగడుతోంది. మరోవైపు సరిహద్దుల్లో సైనిక పరంగా మౌలిక సదుపాయాలను, వ్యూహాత్మక రక్షణ వ్యవస్థల్ని భారత్ మునుపెన్నడూ లేనంతగా బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం ఆదేశాలిస్తే పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి సైన్యం సిద్ధంగానే ఉందని భారత రక్షణ దళాల అధిపతులు సూటిగా స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఇది కేవలం హెచ్చరిక కాదు, మారుతున్న భారత రక్షణ వ్యూహానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన మలుపు పీఓకేలో అంతర్గతంగా మారుతున్న ప్రజాభిప్రాయం. ఇప్పుడు భారత కశ్మీర్లో జరుగుతున్న ఊహించని అభివృద్ధిని కళ్లారా పీఓకే ప్రజలు చూస్తున్నారు. అక్కడ రోడ్లు, ఎయిర్పోర్టులు, పర్యాటకం
శాంతి భద్రతలు వెల్లివిరుస్తుంటే తాము మాత్రం కనీసం తిండి, విద్యుత్, ఇంటర్నెట్ లేక నరకం చూస్తున్నామని పీఓకే ప్రజలు గ్రహించారు. అందుకే మాకు ఇస్లామాబాద్ వద్దు, మమ్మల్ని భారత్లో కలిపేసుకోండనే గళాలు ఇప్పుడు పీఓకే వీధుల్లో రహస్యంగానో బహిరంగంగానో వినపడటం ప్రారంభించాయి. ఒక దేశాన్ని సైనిక బలంతో గెలవడం వేరు, అక్కడి ప్రజల హృదయాలను గెలిచి వారి మద్దతుతో భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం వేరు. ప్రస్తుతం పీఓకేలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం భారత్కు అటు దౌత్యపరంగా ఇటు సైనిక పరంగా ఒక చారిత్రాత్మక అవకాశాన్ని ఇస్తోంది. దశాబ్దాల నాటి అబద్ధాల కథనాలు కుప్పకూలుతున్న ఈ తరుణంలో పీఓకే విముక్తి దిశగా భారత్ వేసే తదుపరి అడుగు కేవలం కశ్మీర్ భవిష్యత్తుని కాదు, ఈ ఉపఖండపు భౌగోళిక రాజకీయాల చిత్రపటాన్ని పూర్తిగా మార్చేయబోతోంది.